రఘునందన మేఘశ్యామా శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ. రామాయ ఏధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. తిరుపతి దివ్యక్షేత్రంలో ఎంతగానో ప్రసిద్ధి చెందినటువంటి మహా గొప్ప ఆలయం శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దివ్యాలయం. ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి ఆ కోదండరామస్వామి వారి యొక్క దివ్యమైన వార్షిక బ్రహ్మోత్సవాలను మనమందరం కూడా వీక్షిస్తూ, బ్రహ్మోత్సవాలలో ప్రప్రథమ వాహనమైనటువంటి అదుగో పెద్ద శేష వాహనంపై స్వామివారి యొక్క దర్శనాన్ని మనమందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడే వైఖానస ఆగమోక్త ప్రకారంగా ఈరోజు ప్రాతకాల వేళలో ఎంతో చక్కగా ధ్వజ ఆరోహణాది కైంకర్యాలన్నీ కూడా ఆచరించి సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత అంటూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు సకల దేవతలనందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ వచ్చినటువంటి సకల దేవతలనందరినీ కూడా స్వామివారి యొక్క ప్రప్రథమ వాహన సేవ అయినటువంటి ఈ పెద్ద శేష వాహనంలో ఆయా దేవతలు విచ్చేసినటువంటి వారందరూ కూడా పాల్గొనేలాగా అంగరంగ వైభవంగా మరి ఏర్పాట్లన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో గొప్పగా చేసి ఉన్నారు. అదుగో మనం చూస్తూ ఉన్నాం, వృషభరాజములను గజరాజములను ఎన్నో కూడా స్వామివారి యొక్క ఉత్సవంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి. అదుగో చిద్విలాసుడైనటువంటి ఆ రాముడు కూడా ధనుస్సును ధరించి ఎంతో గొప్పగా మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడుగాన ఆయన మనందరికీ కూడా ధర్మాన్ని నేర్పడానికి అదుగో సిద్ధపడుతూ ఉన్నాడు. మరి ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు ప్రతి ఉదయము సాయంకాలము కూడా స్వామివారు ఎంతో చక్కగా వివిధ వాహనారూఢుడై వివిధమైనటువంటి అలంకరణలో మనందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇది మనందరి యొక్క మహాభాగ్యం. ఈ వాహన సేవలన్నింటినీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా వీక్షించి ఆ రామచంద్ర స్వామి వారి యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహానికి మనందరం కూడా పాత్రులు కావాలి. రాముడి యొక్క గుణగణాల గురించి మనం మాట్లాడడం ఒక్కసారి ఆరంభం చేశాము అంటే యావత్ జీవితాంతము కూడా ఎన్ని క్షణాలు జీవితకాలం మనకు ఉంటాయో అన్ని క్షణాలు రాముడు గురించి మాట్లాడినా కూడా ఏమాత్రము కూడా తరిగిపోనటువంటి కరిగిపోనటువంటి అయిపోనటువంటి అశేష గుణగణాలన్నింటి కూడా ఆ రామచంద్రస్వామి వారికి ఎన్నో ఉన్నాయి. వేల కొలది గుణాలు ఉన్నాయి. రామాయణంలో అంటారు, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థస్య కశ్చైక ప్రియదర్శనః అంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు వేస్తే ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ఏకైక సమాధానము కేవలము 2 అక్షరాలతో ఉన్నటువంటి సమాధానం ఏమిటి అంటే రామః అనేటువంటి సమాధానం.
అంత గొప్పవాడు మరి రామచంద్రుడు. సాక్షాత్తు తాను దేవదేవుడై ఉండి కూడా మనందరికీ కూడా సంసార సాగరంలో ఉండేటువంటి ఈ బాధ్యతల్ని ఏ విధంగా జాగ్రత్తగా వీటన్నింటినీ కూడా మనం నెరవేర్చుకోవాలో తాను కూడా ఒక మానవాకారంలో ఒక సంసారంలో జన్మించి ధర్మాన్ని వీడకుండా ఎలా ఉండాలో నేర్పినటువంటి ఆ రాముడు, మరి ఆ రాముణ్ణి చూసి మనం ఏ విధంగా ధర్మ మార్గంలో ఉండాలో నేర్చుకోవాలి. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసురవరద. కారుణ్యరత్నాకర కాకాసురవరద. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా. ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ. ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ. ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కోదండరామస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా
పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క గొప్ప దర్శనాన్ని మనం అందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. చాలా గమ్మత్తైనటువంటి దర్శనం నేడు. మన కంటికి పెద్ద శేషుడు వాహనంగా కనపడుతూ ఉన్నాడు. మరొక వైపు భగవంతుడి యొక్క చెంతనే మరొక శేషుడు కూడా ఉన్నారు. అదేమిటండి, అది ఎలా సాధ్యపడుతుంది అంటే, శేషాంశ సంభూతుడైనటువంటి లక్ష్మణస్వామి వారు పక్కనే ఉన్నారు. మరొక వైపు ఆ రామచంద్రస్వామి వారు ఎంతో గొప్పగా పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ ఉన్నారు. ఇక్కడ మనం తాత్విక దృష్టితో కనుక వీక్షించినట్లయితే సకల మానవాళికి, సకల ప్రాణులకు కూడా భగవంతుడికి వారికి ఉండేటువంటి సంబంధము ఏమిటి అంటే శేష శేషిభావ రూప సంబంధము అని వేదాంత శాస్త్రం చెబుతోంది. ఆ శేష శేషిభావ రూప సంబంధము యొక్క తాదాత్మ్య భావనను ఈ రోజున ఈ పెద్ద శేషవాహనంలో ఊరేగుతూ ఉన్నటువంటి ఆ రామచంద్రుణ్ణి మనం అందరం కూడా వీక్షిస్తూ పొందవలసి ఉన్నది. అప్పుడే ఈ ఉత్సవము యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. శ్రీవైఖానస భగవచ్ఛాస్త్రాన్ని అనుసరించి మరి ఎంతో గొప్పగా ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుపబడుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాలలో శ్రద్ధోత్సవమని, కాలోత్సవమని, శాంత్యుత్సవమని 3 రకాలైనటువంటి ఉత్సవాలు ఆగమశాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా గొప్పదైనటువంటి సార్వకామికంగా సకల ప్రాణులకు, సకల భక్తులకు వారి వారికి ఉండేటువంటి సకల విధములైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చేటువంటి మహా గొప్ప ఉత్సవమే ఇదిగో నేడు మనం వీక్షిస్తూ ఉన్నటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవ కైంకర్యం. అదుగో చూడండి, ఎందరో వారు నేర్చినటువంటి కళలనన్నింటినీ కూడా స్వామివారి ఎదురుగా ప్రదర్శిస్తూ, ఈ కళలన్నీ కూడా ఎందుకొరకు అంటే ఇవన్నీ మేము స్వామివారి ఎదురుగా ప్రదర్శించడానికే తప్ప ఇంకెందుకండి ఇవన్నీ. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అంటారు. మనకున్నటువంటి ఈ దేహ సంపత్తి, మనకున్నటువంటి ఈ శరీరము, 2 కాళ్ళు, 2 చేతులు, ఇదిగో ఈ కంఠము, ఈ నేత్రములు, ఇవన్నీ కూడా ఎందుకు మనకు అనుగ్రహించాడు పరమాత్మ అంటే మనకిచ్చినటువంటి 2 కాళ్లతో వడివడిగా రామచంద్రుణ్ణి చేరుకోవడానికి, మనకిచ్చినటువంటి 2 చేతులు అలా జోడించి రామచంద్రుని చెంత నమ్రతగా హనుమంతుడు వలె, భక్తాగ్రగణ్యుడు వలె అక్కడ ఒక సేవకుడుగా నిలబడి ఉండడానికి, నేత్రములు ఎందుకు ఇచ్చారయ్యా అంటే ఆ రామచంద్రస్వామి వారి యొక్క సౌందర్యాన్ని వీక్షించడానికే కదా. అందుకే మనకి శరీరం ఇచ్చినటువంటిది ఆ రాముడి యొక్క కైంకర్యం ఉనర్చడానికే అని మనం తెలుసుకోవాలి. అందుకే చూడండి, ఆ బాలికలందరూ కూడా వారు నేర్చినటువంటి ఆ కళా నైపుణ్యాన్నంతటినీ కూడా ఆ భగవంతుడి ఎదురుగా ప్రదర్శించి, ఆహా మేము నేర్చుకున్నటువంటి ఆ కళని భగవంతుడు వీక్షిస్తున్నాడు అంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆలయాన్ని కూడా మరి ఎంతో చక్కగా శాస్త్రంలో చెప్పినట్టుగా ఎంతో గొప్పదైనటువంటి విద్యుత్ దీపాలంకరణలతో ఎంతో చక్కగా అలంకరించుకొని ఇదిగో ఈ ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. మనమందరం కూడా మరి ఈ సందర్భంలో రామచంద్రుణ్ణి ఉద్దేశించి ఒక మంచి కోరికని మనం ఏదైనా కోరుకోవాలి. అయ్యా కోరిక కోరమన్నారు కదా అనగానే మనకందరికీ కూడా లోపల కోరికల యొక్క పరంపర పరిగెడుతూ ఉంటుంది. మాకు లక్షలు కావాలి, కోట్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అంటూ ఏవేవో పరిగెడతాయి. కానీ అవన్నీ కాదు కోరికలంటే. ఏ కోరిక తీరితే ఇక లోకంలో తీరవలసినటువంటి కోరిక మరొకటి ఏదీ కూడా ఉండదో,
ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అని చెప్పినట్లుగా ఏ కోరిక ద్వారా సంతృప్తి చెందితే ఈ లోకంలో అసంతృప్తికారకమైనటువంటి వస్తువు ఏది కూడా ఉండదో అటువంటి కోరికని ఈ రోజున మూర్తీభవించినటువంటి ధర్మరూపుడైన ఆ రామచంద్రుణ్ణి మనమందరం కూడా కోరుకోవాలి. ఇంతకీ ఏముంటుందండి అలాంటి కోరిక? ఒకే ఒక్క కోరిక, తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అని కోరుకోవాలి. అయ్యా మాకు ఒకటే కోరిక రామచంద్ర, ఏమిటంటే నీకు సేవ చేసేటువంటి భృత్యులు, వారి భృత్యులు, వారికి సేవ చేసే భృత్యులు, వారి వారి భృత్యులు అలా చివరికి ఎక్కడో దగ్గరైనా సరే నన్ను కూడా నీ సేవాగణంలో ఒకడిగా నన్ను ఎంచవయ్యా చాలు, ఇంకేది కూడా మాకు అవసరం లేదనేటువంటి కోరికని ఈ రోజున మనం రామచంద్రుడికి విన్నవించుకుంటే చాలు, ఈ మానవ జన్మ సార్థకమవుతుంది అంటున్నారు పెద్దలు. అందుకే కోరుతున్నాం, కలియుగ జనులందరూ నిను వెలయగ రాముండు మాకు దేముండనగా, ఇలా నన్ను విడవగవలదని పలు విధముల వేడుచుంటి భ్రమతో రామా. ఓ రామా, ఒక్క కోరిక కోరుతున్నామయ్యా. కలియుగ జనులందరూ నిను, ఈ కలియుగంలో సకల జనులందరూ కూడా మాకు రాముడే దేవుడు, రాముడు మాకు రక్షకుడు అని ఎందరో రామనామంతో పరితపించిపోతూ ఉన్నారు, పులకించిపోతూ ఉన్నారయ్యా. అదుగో చూడండి రాముడు యొక్క సౌందర్యము, ఆయన ధరించినటువంటి ఆ ఆభరణముల యొక్క సౌందర్యము, ఆ ఆభరణములకు కూడా సౌందర్యము వచ్చింది అవి రాముణ్ణి చేరుకోగానే. అందుకే కలియుగ జనులందరూ నిను వెలయగ రాముండు మనకు దేముండనగా, ఇలా నన్ను విడవకవలదని పలు విధముల వేడుచుంటి భ్రమతో రామా. ఓ రామా, ఎప్పుడూ కూడా మమ్మల్ని విడవకయ్యా, ఎప్పుడూ కూడా నీ దివ్యమైనటువంటి నేత్రముల ఎదురుగా ఉంటూ గొప్పదైనటువంటి నీ అనుగ్రహాన్ని పొందేటువంటి మహా గొప్ప భాగ్యాన్ని మాకు నిరంతరం కూడా ఇస్తూ ఉండవయ్యా రామా అని మనం కోరుకోవాలి. మరి ఆ కోరిక కోరుతూ రామచంద్రుడి యొక్క ఉత్సవాన్ని మనం రామచంద్ర రామభద్ర రఘువీరా, నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా, నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా. హరుని విల్లు విరిచి అలరితివి. హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి, హరుని విల్లు విరిచి అలరితివి. 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటానుండిరిగా నాటివారు. 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటానుండిరిగా నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా, నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా.
మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి. నెమ్మది సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి. దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసితివి. నమ్మిరిగా రాజవంట నాటివారు. దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసితివి. నమ్మిరిగా రాజవంట నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా. ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి. అంది పరశురాముని అంగవించితి. ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి. అంది పరశురాముని అంగవించితి. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు. ఇందుని శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా. రామచంద్ర 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 రఘువీరా. రామచంద్ర 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 రఘువీరా. కర్మములననుభవించుచు మర్మము లేకుండ మదిని మహాభక్తితో భువి ధర్మము తప్పక నడిచిన నిర్మలమైనట్టి నీవెననుగను రామా. ఒక భక్తుడు రామచంద్రుణ్ణి కోరుతూ ఉన్నాడు. రామచంద్ర, నాకు ఈ లోకంలో ఎవరో ఒకరు రక్షకుడు కావాలి. ఎందుకంటే మేము సామాన్యమైనటువంటి మానవ మాత్రులం కదా. మానవులుగా ఉన్నంటి మాకు ఈ సంసారంలో ఈ కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అలా
కర్మములననుభవించుచు మర్మము లేకుండ మదిని మహభక్తితో భువి ధర్మము తప్పక నడిచిన నిర్మలమైనట్టి నీవెననుగను రామా. రామచంద్రస్వామి వారి యొక్క ఆ కోదండరామస్వామి వారి యొక్క దివ్యవార్షిక బ్రహ్మోత్సవాలలో పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ ఉన్నటువంటి ఆ రాముణ్ణి కీర్తిస్తూ ఇప్పటి వరకు కూడా వైష్ణవాగ్రేసరులు పఠించినటువంటి దివ్య ప్రబంధ పాశురములను మనం అందరం కూడా విన్నాం. అందులో ప్రతి ఒక్క పద్యము కూడా గొప్పదైనటువంటి భగవత్తత్వాన్ని ఎంతో గొప్పగా వర్ణన చేస్తూ ఉంటాయి. అటువంటి పద్యాలన్నింటినీ కూడా మనం విన్నాం. అదుగో మరొక వైపున రామచంద్రుడి యొక్క అలంకరణతో కొందరు, హనుమంతుడి యొక్క అలంకరణతో కొందరు వచ్చి రామచంద్రుడి ఎదురుగా వారి కళను ప్రదర్శిస్తూ ఉన్నారు. అదుగో వైష్ణవాగ్రేసరులు జియ్యంగారు వంటి పెద్దలందరూ కూడా స్వామివారి యొక్క వేదాంత వేద్యుడైనటువంటి ఆ రామచంద్రుడి యొక్క దర్శనానికి ఎంతో గొప్పగా దివ్య ప్రబంధ పారాయణాదులన్నీ కూడా చేస్తూ వచ్చి ఉన్నారు. రాముడంటే ఎవరండి? వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా అంటారు. ఏమిటది అంటే సాక్షాత్తు వేదవేద్యుడైనటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో మహావిష్ణువు, ఆ వేదవేద్యుడైనటువంటి ఆ భగవంతుడు రామచంద్రుడి యొక్క అవతారంలో వచ్చారట. ఎప్పుడైతే వేదవేద్యుడు రామచంద్రుల్లా వచ్చాడో మరి వేదం కూడా తాళలేక వేదము రామాయణంలా మారి వచ్చేసింది అన్నారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. ఎంత గొప్పదండి రామాయణం, ఎంత గొప్పదండి రామనామం. అదుగో రామనామాన్ని ఎంతో గొప్పగా పఠనం చేస్తూ రామనామంలో ఉండేటువంటి మాధుర్యంతో నాట్యమాడుతూ ఉన్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. వారికి ఆ ఉత్సాహము ఎక్కడి నుంచి వస్తోంది అంటే అది రామనామంలో ఉండేటువంటి మాధుర్యము అని మనం తెలుసుకోవాలి. అందుకే ఒక భక్తుడు కోరుకున్నట్ట, రామా నన్ను ఈ సంసార సాగరంలో ఉన్నటువంటి నన్ను, ఈ కలియుగంలో సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి నన్ను ఎవరో ఒకరు రక్షించవలసిందే. ఎవరో ఒక రక్షకుడు లేనిదే నేను తాళలేనయా, ఉండలేను. కనుక నాకు ఒక రక్షకుడు కావాలి అనుకున్నాడు. అయితే ఆ రక్షకుడు ఎవరై ఉండాలి, ఎలాంటి వారై ఉండాలి, ఇక్కడ మనం జాగ్రత్తగా జీవితంలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అందుకే ఆయన అంటూ ఉన్నారు, కర్మమలననుభవించుచు మర్మము లేకుండ మదిని మహాభక్తితో భువి
ధర్మము తప్పక నడిచిన నిర్మలమైనట్టి నీవే ననుగను రామా. ఆయన కోరుతూ ఉన్నారు, నన్ను ఎవరు రక్షించాలి అంటే నిర్మలమైనట్టి నీవే ననుగను రామా. ఎంతో నిర్మలమైనటువంటి నీవు మాత్రమే నాకు రక్షకుడుగా ఉండాలి, నాకు వేరొక రక్షకుడు వద్దయ్యా. ఎందుకు ఏమిటా నిర్మలత్వము రామచంద్రుల్లో అంటే అది కూడా ఆయన చెబుతూ ఉన్నారు. కర్మములననుభవించుచు, మా కోసము మాకు ధర్మాన్ని నేర్పడం కోసము నీవు కూడా ఒక మానవాకారంలో వచ్చేసి నీవు కూడా ఈ లోకంలో మాలాగే సంసార సాగరంలో జన్మించి నీవు కూడా ఈ సంసారంలో వచ్చేటువంటి కష్టాలని నష్టాలని అన్నింటినీ కూడా మాలాగే సామాన్యుడిలా అనుభవిస్తూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ఏ క్షణము కూడా ధర్మాన్ని వీడకుండా నీవు చూపించినటువంటి ఆ త్రోవ ఏదైతే ఉన్నదో, నీవు ధర్మాన్ని విడవకుండా ఉన్నటువంటి నీ యొక్క గొప్పదైనటువంటి ఆ ధీశక్తి ఏదైతే ఉన్నదో రామచంద్ర, అది మాకు ఎప్పుడూ కూడా ఆదర్శప్రాయం. మరి అటువంటి నిన్ను తప్ప రక్షకుడుగా మేము ఇంకెవరిని కోరుకోవాలి? అందుకే రామా కోరుకుంటున్నామయ్యా, కర్మలననుభవించుచు మర్మము లేకుండా మదిని మహాభక్తితో భువి ధర్మము తప్పక నడిచిన నిర్మలమైనట్టి నీవే ననుగను రామా. నిర్మలమైనట్టి నీవే, ధర్మము తప్పక నడిచిన ఏ క్షణము కూడా ధర్మాన్ని వీడనటువంటి వాడివి కదయ్యా రామచంద్ర. అందుకే నీవే మాకు రక్షకుడుగా కావాలి తప్ప వేరొకరెవ్వరూ కూడా మాకు రక్షకుడుగా వద్దయ్యా. మరి ఆంజనేయ స్వామి వారంతటి వారు కానీ ఎవరెవరైనా సరే ఆ రాముడి యొక్క కాలంలో ఉన్న వారందరూ కూడా ఆ రాముడి యొక్క గొప్పదైనటువంటి ఆ ధర్మ లక్షణాలను చూసి మోహితులైపోయినారు, రాముడికి సేవకులైపోయినారు కదా. అంత గొప్పవాడండి రాముడు. ఆ కాలంలో చెప్పేవారట, ఎస్తు రామం నపశ్యేత్తు ఎంచరామో నపశ్యతి అని. ఎవరైతే రామచంద్రుని దర్శించుకోరో, ఎవరైతే రామచంద్రుడి ద్వారా దర్శింపబడరో వారికన్నా దురదృష్టవంతులు ఈ లోకంలో ఎవరూ లేరని చెప్పుకునేవారట. ఆ మాట ఆ రోజులకు మాత్రమే కాదు, ఆ మాట త్రేతాయుగానికి మాత్రమే కాదు, ఆ మాట ఇప్పుడు కూడా నిత్యమై ఉన్నది. ఎవరైతే ఇప్పుడు ఈ క్షణం రామచంద్రుడిని దర్శించుకోలేరో, ఎవరైతే ఆ రామచంద్రుడి యొక్క దివ్య నేత్రములకు ఎదురుగా నిలబడి రెండు చేతులు జోడించి అహంభావాన్ని వీడి మనలో ఉండేటువంటి గర్వమును కర్వము చేసి స్వామి నేను నీ దాసుడనయ్యా అంటూ రామచంద్రుడి ఎదురుగా ఎవరైతే నిలబడలేరో, అయ్యో ఎందుకండి ఈ మానవ జన్మము అనిపిస్తుంది. అందుకే మనమందరం కూడా తప్పకుండా రామచంద్రస్వామి వారి యొక్క ఈ ఉత్సవ సమయంలో మరి ఎంతో గొప్పగా చిద్విలాసుడై ఉన్నటువంటి అక్కడ నిలబడి ఉన్నటువంటి ఆ రామచంద్రుడిని మనం వీక్షిస్తూ రామచంద్రుడి యొక్క గుణగణాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఆహా ఎంత గొప్ప గుణశీలుడయా రామచంద్రుడు. అదుగో ఆ పక్కనే ఉండేటువంటి లక్ష్మణస్వామి వారు మనందరికీ కూడా తెలుసును రామాయణ గాథ. పట్టాభిషేకమని ప్రకటించి ఆ తరువాత వారి యొక్క తండ్రి గారు పట్టాభిషేకము లేదు నాయనా నీవు అడవులకు వెళ్ళవలసి ఉన్నది అంటే మారు మాట్లాడకుండా తండ్రి వాక్యాన్ని పాలించినటువంటి ఎంతో గొప్ప విశాల హృదయుడు కదా రామచంద్రుడు. ఆ రామచంద్రుడితో పాటు బయలుదేరాట లక్ష్మణస్వామి వారు కూడా, నేను కూడా అన్నగారితో వెడతాను అని అన్నారందరూ కూడా. లక్ష్మణ, అడవులకు వెళ్ళాలి అనేటువంటి నియమము రామచంద్రుడికే తప్ప నీకు లేదు కదయ్యా, నీవెందుకు సుఖంగా ఉండవచ్చును కదా. అడవులకు వెడితే అక్కడ అన్నపానీయాదులు కూడా దొరకవు, పాపం కష్టపడతావయ్యా అంటే లక్ష్మణుడు ఒక మాట అన్నాడు. అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు, జగతిలో వినురామన్నను ఆత్మలో నుంచిన ధన్యుడపే వాడు నిజము దశరథ రామా. ఓ దశరథ రామా, ఓ అగ్రజ,
నాకు అన్నముండదేమో, పానీయాదులు ఉండవేమో నా తమ్ముడికని నీవేదైనా బాధపడుతూ ఉన్నావా? ఏమాత్రం కూడా చింతించకవో అగ్రజ. రాముడే అన్నట్ట, నాయనా ఎందుకు నీవు నాతో రావడం లక్ష్మణ, కష్టపడతావు అంటే, అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు జగతిలో. ఒకవేళ అన్నం లేకపోతే ఈ జన్మకేమైనా, ఈ జగత్తులో బాధలేమైనా ఎదురవుతాయా? కేవలం అన్నం కోసమేనా ఏమిటి మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నది? కానే కాదు కదా అగ్రజ. లక్ష్మణుడు అంటున్నాడే, అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు జగతిలో, వినురా మన్నను ఆత్మలో నుంచిన. రామన్నను ఎవరైతే ఆత్మలో నుంచుకుంటాడో, ఆ ఆత్మ యందు రాముణ్ణి ఉంచుకున్నటువంటి వారికి అన్నమెందుకు, పానీయాదులెందుకు, ఏదీ లేకపోయినా కూడా రామనామంతో వారు బ్రతికేస్తారు. అంత గొప్పది రామనామము అని చెప్పి వారన్నారు. అది కదా చూడండి ఎంత గొప్పదైనటువంటి భక్తి ప్రపత్తులకు నిదర్శనమిది. మరి మనం కూడా ఖచ్చితముగా ఈ క్షణం ఇప్పుడు మన నాలుక చివరలో రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్ఠియందు పరమానమున, హరయపుత్ర కామేష్ఠియందు పరమానమున, పరగజనించిన పరబ్రహ్మము. హరయపుత్ర కామేష్ఠియందు పరమానమున, పరగజనించిన పరబ్రహ్మము. సురల రక్షింపగ అసురుల శిక్షింపగ, సురల రక్షింపగ అసురుల శిక్షింపగ, తిరమై ఉదయించిన దివ్య తేజము. తిరమై ఉదయించిన దివ్య తేజము, తిరమై ఉదయించిన దివ్య తేజము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు, వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు, పాదుకొన పలికేటి పరమార్థము. వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు, పాదుకొన పలికేటి పరమార్థము. పోదితో శ్రీ వెంకటాద్రి
పొంచి విజయనగరాన బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు ఎంతో చక్కనైనటువంటి కీర్తనను వింటూ ఆ రామచంద్రుడిని మనం దర్శించుకున్నాం. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిధానము అన్నారు. ఆహా, ఎంత గొప్పదైనటువంటి వాక్కులు. ఈయన రాముడు ఎలాంటి రాముడండి? రఘువంశంలో జన్మించినటువంటి రాముడు. రఘువంశం అంటేనే ఎంతో గొప్పదైనటువంటి వంశం. ఆ వంశానికి వన్ని తెచ్చినటువంటి వాడు రామచంద్రుడే. అంతేకాకుండా రవికులంలో జన్మించినటువంటి వాడు, భూమిజకు పతి అయినటువంటి వాడు, భూసుతాపతి ఆ రామచంద్రుడు అంటున్నారు. ఆ రామచంద్రుడి యొక్క వైభవం ఏమిటి అంటే, రామచంద్రుడికి ఆ గొప్పదైనటువంటి వైశిష్ట్యము ఎలా వచ్చింది అంటే, ఖచ్చితముగా లక్ష్మీ విశిష్ట ఏవైక ప్రపత్తవ్య ఇహోదిత అనేటువంటి వేదాంత శాస్త్ర సమ్మతిని మనమందరం కూడా అనుసరించి, అదుగో ఆ సీతా అమ్మవారు ఆ భూమిసుత భూసుతకు పతి కావడం వలనే ఆ రామచంద్రుడికి కూడా అంత గొప్పదైనటువంటి వైభవము అని మనం చెప్పవలసి వస్తుంది. అటువంటి రామచంద్రుణ్ణి, సీతా సమేతుడైనటువంటి ఆ రామచంద్రుణ్ణి మనమందరం కూడా ఎంతో చక్కగా ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కైంకర్యంలో వీక్షిస్తూ ఉన్నాం. అటువంటి రామచంద్రుణ్ణి మనమందరం కూడా తప్పక శరణాగతి చెయ్యాలి. రమ్మని వేడితీక నా కర్మములను త్రుంచమంటి కలియుగమున, సొమ్మని అంటిని మరి నీ సమ్మతితో నన్ను బ్రోవు సరగుణ రామా. ఎంతో గొప్ప రామభక్తురాలైనటువంటి ఆ తల్లి కోరుకుందట. రమ్మని వేడితి ఇక నా కర్మములను త్రుంచమంటి కలియుగమున, నా సొమ్మని అంటిని మరి నీ సమ్మతితో నన్ను బ్రోవు సరగుణ రామా. ఓ రామచంద్ర, ఎప్పుడెప్పుడు నీవు వస్తావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. వేలాది లక్షలాది మంది భక్తులం మేమందరం కూడా. ఎప్పుడెప్పుడు నీ వస్తావో అప్పుడప్పుడు మా యొక్క కర్మములనన్నింటినీ కూడా త్రుంచివేసి, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత విష్ణు పథప్రాప్తిని ఎప్పుడు నీవు నాకు అందజేస్తావో, ఎప్పుడు నీ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని మేమందరం కూడా వీక్షించగలుగుతామో అంటూ ప్రతి ఒక్కరం కూడా వేచి చూస్తూ ఉన్నామయ్యా రామ అంటూ ఇలా రాముడికి శరణాగతి చేస్తూ ఉన్నారు. రామచంద్రుడు ఎంత గొప్ప సౌందర్యం కలిగిన వాడు అంటే మనం ఒక ఉదాహరణ చెప్పుకోవలసి వస్తుంది. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే యజ్ఞరక్షణార్థమై రామచంద్రుణ్ణి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు మహర్షి. వచ్చి, నాయనా దశరథ, నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను, నా యజ్ఞ రక్షకుడుగా రాముడు రావాలి అంటే దశరథుడు అన్నాడు, ఎంతో గొప్ప పుత్రవాత్సల్యమాయనకు. అయ్యో, చిన్న పిల్లవాడు రాముడు వద్దండి, నేను వస్తాను, రక్షిస్తానన్నాడు.
ఎంత చెప్పినా మహర్షి గారు వినలేదు. మాకు రాముడే రావాలండి అని చెప్పి రాముణ్ణి వెంటబెట్టి తీసుకుని వెళ్ళాడు. రాముడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రామచంద్రుడి యొక్క నీడైనా ఒకసారి మాయమవుతుందేమో కానీ లక్ష్మణుడు మాత్రం ఎప్పుడు రామచంద్రుడికి తోడుగానే ఉంటాడు కదా. మరి లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. మహర్షి ముందు వెడుతూ ఉన్నాడు, వెనకాల రాజపుత్రులు ఇద్దరూ కూడా వెడుతూ ఉన్నట్ట. మహర్షి పదే పదే నిమిషానికి కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నట్ట. పదే చూస్తూ ఉంటే లక్ష్మణుడు అనుకున్నాడు, ఏమిటయా ఈ మహర్షి పదే వెనుదిరిగి చూస్తాడేమిటి? మేమేమైనా పారిపోతాం అనుకుంటున్నాడా? లేకపోతే మేము భయపడుతున్నామని అనుకుంటున్నాడా? లేకపోతే వడివడిగా ఇలా వేగంగా రావడము చేతకానటువంటి రాజపుత్రులమని మమ్మల్ని భావిస్తూ ఉన్నాడా? ఏమనుకుంటున్నాడు అని చెప్పి లక్ష్మణుడు మనసులో అనుకుంటూ ఉన్నట్ట. ఈ లోపల మరలా మహర్షి వెనుదిరిగి చూశాడు. చూస్తుంటే లక్ష్మణుడు ఇక ఉండబట్టలేక అడిగేశాడు, అయ్యా మహర్షి, మేము దశరథ మహారాజు యొక్క తనయులం, ఏమాత్రం కూడా ఎక్కడికి పారిపోయేటువంటి ప్రయత్నం మేము చెయ్యము, మీరు ముందు చూసి నడవవచ్చును అన్నట్టు. అంటే మహర్షి అన్నాడు, నాయనా లక్ష్మణ, మీరు పారిపోతారనో మీకు ధైర్యము లేదనో ఇటువంటి కారణముల చేత మేము వెనుదిరిగి చూడడం లేదు నాయన. ఎంత గొప్ప సౌందర్యము మీ అన్నగారిది రామచంద్రుడిది. ఒకసారి వెనుదిరిగి చూస్తే ఆ రామచంద్రుడి యొక్క నడక, రామచంద్రుడి యొక్క చిద్విలాసము, ఆయనలో ఉండేటువంటి తేజస్సు మరలా ఇటు తిరిగి 2 అడుగులు వేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలనిపిస్తూ ఉన్నది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఎంత గొప్ప అందగాడయా రాముడు. అటువంటి అందమైనటువంటి ఆ స్వరూపాన్ని చూడడానికి మహర్షులు సైతం పరిచపించిపోయారట. ఇది ఈ కథలో మనం తెలుసుకోవలసినటువంటి సారం. అంత గొప్ప అందగాడు రామచంద్రుడు. అటువంటి రామచంద్రుని మనమందరం కూడా ఎంతో చక్కగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా వీక్షించగలుగుతూ ఉన్నాము అనంటే ఇది మనందరి యొక్క మహాభాగ్యం. మరి అటువంటి రాముడిని దర్శిస్తూ మనమందరం కూడా తరిద్దాం. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి, వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే, రాము శరణనకుండగానే సమస్యగా కులము. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే సమస్యగా కులము. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ.
జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కపుల పాలైతివిగా కదన రంగమున ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ పంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే వెంటనే సుఖియాయే విభీషణుడు ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ బలమివ్వడు కరిబ్రోవను బలమివ్వడు పాండుసుతుల భార్యనుగాచున్ బలమివ్వడు రవిసుతులకు బలమివ్వండట్టివాడు బలమగు రామా. ఓ రామచంద్ర, ఎవరు నాకీ క్షణమీ జీవితంలో బలమెవరు అంటే, ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా బలంగా ఉన్నాడో వారే నాకు కూడా బలంగా ఉన్నారు. ఎవరండి వారు అంటే ఆ రామచంద్రుడు, ఆ శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకెవరండి? బలం విష్ణు ప్రవర్ధతాం. మా అందరికీ కూడా ప్రతి ఒక్క పశుపక్ష్యాదులు కానివ్వండి, బ్రహ్మాది స్తంభ పర్యంత జగత్తు అంతా కూడా ప్రతి ఒక్క కీటకము ప్రాణి కూడా వారి వారి యొక్క బలంతో వారలా బ్రతకగలుగుతూ ఉన్నారు అని అంటే అది కేవలము రామచంద్రుడి యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహం. మరి ఆ అనుగ్రహం, ఆ బలం యొక్క స్వరూపము ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆ బలము మరొకటి ఏదో కాదండి, ధర్మము అన్నారు. మన జీవితాల్లో కూడా మనందరికీ కూడా ఒక చక్కనైనటువంటి బలం ఉండాలి జీవితంలో. అంటే ఎప్పుడు మన యందు బలం ఉంటుంది, ఎప్పుడు మనం బలహీనులమవుతాము అనంటే బాగా గుర్తుంచుకోవాలి. మన ధర్మమును మనం పాటిస్తూ మన ధర్మము మన చెంతనే ఉన్నంత వరకు మనంత బలవంతులు ఈ లోకంలో ఎవరూ ఉండరండి. బలహీనులంటూ ఎవరైనా ఉన్నారా? ధర్మము తప్పిన వారు తప్ప మరొకరు వేరు కూడా కాదు. అందుకే రాముడు నేర్పించాడు, అయ్యా రాజ్యాన్నంతటినీ కూడా విడిచిపెట్టి అడవులకు వెళ్ళినంత మాత్రాన రాముడు బలహీనుడైనాడా? లేదే. ఆయనకి ప్రాణాతి ప్రాణమైనటువంటి సీతా అమ్మవారిని రావణాసురుడు అపహరించుకొని తీసుకుని వెళ్ళిపోతే తానేమైనా బలహీనుడైపోయినాడా? కాదే.
ఏ సందర్భంలోనూ కూడా రాముడు ఎప్పుడూ కూడా బలహీనుడు కాలేదు. దానికి కారణమేమిటి అంటే రాముడు ఎప్పుడు ఏ క్షణము తాను రాజ్యంలో ఉన్నా, తాను అడవిలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా కూడా ఒక్క క్షణమును కూడా ధర్మాన్ని విడిచిపెట్టనటువంటి మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు గనక రాముడు ఏ క్షణం కూడా బలహీనుడు కాలేదు. ఇలా రాముడు యొక్క జీవితాన్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తూ అటువంటి ధర్మాన్ని మరి మన జీవితానికి కూడా మనం అన్వయించుకున్నప్పుడే ఇదిగో ఈ బ్రహ్మోత్సవ సంరంభాన్ని వీక్షిస్తూ రాముడు యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నటువంటి మన జీవితానికి ఒక చక్కనైనటువంటి పరమార్థము ఫలము కూడా కలుగుతాయి. అందుకే మనం అందరం కూడా కోరుకోవాలి, హాయిగా మానవ జన్మలో మాయను ఖండించలేక నిను గనలేక, హాయిగా మానవ జన్మలో మాయను ఖండించలేక నిను గనలేక, కాయమే శాశ్వతమని భువి న్యాయంబులె వదలి బ్రతుకు నేర్చితి రామా. ఓ రామ, ఈ కలియుగంలో మా అందరి యొక్క పరిస్థితి ఏమిటి అంటే న్యాయంబులను ధర్మంబులను మరిచి ఈ కాయమే, ఈ శరీరమే శాశ్వతమనుకొని ఈ శరీరము ఏది కోరితే అది శరీరానికి ఇచ్చేస్తూ కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాలన్నింటినీ కూడా ఈ శరీరంలోకి రాణించేసి పంచ జ్ఞానేంద్రియాలకు పంచ కర్మేంద్రియాలకు అంతరింద్రియమైనటువంటి ఆ మనస్సుకు కూడా మేమే బానిసలమైపోతూ నిజానికి మన ఆత్మకు బానిసలుగా ఉండి ఆ ఇంద్రియములు పని చేయాలి, మనం ఏం చెబితే అది ఆ ఇంద్రియములు చేయాలి. కానీ నేడు మన పరిస్థితి ఏమిటి అంటే ఆ ఇంద్రియములు చెప్పినట్టుగా మనం మారిపోతూ ఉన్నామే. ఈ విధంగా జీవితము మారిపోతూ ఉన్న తరుణంలో ఓ రామ, నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగలవాడవు, మరొకరు ఎవరూ కూడా లేరంటున్నారు. హాయగా మానవ జన్మలో మాయను ఖండించలేక నిను గనలేక, మాయను ఖండించలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మా చుట్టూ ఉండేటువంటి ఈ సాంసారిక మాయను మేము ఖండించి బయటకు వచ్చి వీక్షించలేకపోతూ ఉన్నామో, మరి అప్పటి వరకు కూడా రామచంద్ర నీ యొక్క నిజరూప తత్వ సౌందర్యాలన్నీ కూడా మాకు అర్థం కావు. అందుకే మేము వీలైనంత త్వరగా నీ మాయను ఖండించి బయటకు వచ్చి నిజ రామతత్వాన్ని అవగతం చేసుకోగలిగేటువంటి మహాభాగ్యాన్ని మనం అందరం కూడా కోరుకోవాలి. మరి అటువంటి కోరిక కోరుకుంటూ రామచంద్రుడి యొక్క ఉత్సవాన్ని మనందరం కూడా జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ, జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ, జయ తరిగొండేశ జయ వెంకటేశ, జయ తరిగొండేశ జయ వెంకటేశ, జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ, జయ తరిగొండేశ జయ వెంకటేశ, జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ. जय रजताद्रीश जय पार्वतीश, जय रजताद्रीश जय पार्वतीश, जय सर्वभूतेश चन्द्रसङ्काश, जय रजताद्रीश जय पार्वतीश, जय सर्वभूतेश
వెంకటేశ చంద్రసంకాశ జయ రమా హృదయేశ జయ చిత్ప్రకాశ జయ తరిగొండేశ జయ వెంకటేశ జయ వెంకటేశ జయ వెంకటేశ జయ వెంకటేశ జయ వెంకటేశ ఓ